మాజీ మంత్రి టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వెల్లడించారు. ఆయన గన్ లైసెన్స్ రెన్యువల్ కోసం కలెక్టర్కు దరఖాస్తు చేసినట్టు చెప్పుకొచ్చారు. లైసెన్స్ రెన్యువల్ చేసి గన్ ఇవ్వాలని కోరారు. ఆయన తనకు వద్దన్న 2 గన్మెన్స్తో భద్రత కల్పించారని, ఆ గన్మెన్సే తన సీక్రెట్స్ ను ప్రభుత్వానికి చేరవేస్తున్నారని ఆరోపించారు అయ్యన్న పాత్రుడు. అలాగే ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కూడా చంపేస్తారేమో అని అయ్యన్న పాత్రుడు అనుమానం వ్యక్తం చేశారు. వారం కోసం ఫోన్ అండి, అంత ఘోరం అంటే రాత్రి 1 గంట ఫోన్ చేస్తే ఎవడో పనిమానాడు చంపేస్తాను రా అంటే పేరు చెప్పడు. నేనేదో కాన్షియస్ ఏదో యాక్సిడెంట్ అవుతే హాస్పిటల్ పని మేము ఫోన్ ఇస్తాం, చంపేస్తాను రై అంటాడు. ఎవరాను కడప రెడ్డిని రా ఒరే, కడప రెడ్డి అయితే ఫోన్ లో మాట్లాడరా, డైరెక్ట్ కూర్చి పుడిసేస్తాడు రా. నువ్వు కడపడు కదా ఎవరు పుడిసేవారు అన్నా మాట్లాడడం మానేవాడు. ఎందుకు మాట్లాడు చంపేస్తారా? నేను కలెక్టర్ గారికి నెల క్రితం లైసెన్స్ పెట్టాను, నాకు ముందు లైసెన్స్ రెన్యూల్ పెట్టాను, ఇవ్వలేదు. నేను కలెక్టర్ గారిని కలిసాను. నాకు వార్నింగ్లు వస్తున్నాయండి, లైఫ్ థ్రెట్ ఇస్తే ఉంది, నాకు రివల్వర్ కావాలా, లైసెన్స్ ఇవ్వండి అంటే నీళ్ళు కాగితం నీళ్ళకి కాగితం ఇచ్చాను, ఎస్పీ పంపించాను. మళ్ళీ ఎస్పీ దగ్గర కలిసాను. నేను ఒక్కనే వెళ్తుంటాను, నాకు గన్మ్యాన్లు ఇచ్చారు ఎస్పీ గారు, నేను నాకు ఉద్యోగం రాసి పంపిస్తాను. జగన్మోహన్ రెడ్డికి తల్లి చెల్లి బాబాయ్ అన్న భేదాలు లేవుండవు. అధికారం కోసం ఓట్ల కోసం బాబాయ్ అని చెప్పినటువంటి దుర్మార్గులు చంపేసి, బాబాయ్ అని చంపేసి చంద్రబాబుని చంపేసినట్టు చెప్పినట్టు మూర్ఖులు వీళ్ళు. అయ్యన పోతున్న చంపేస్తారు రకాలకి, సొంత బాబాయ్ అని చెప్పుకున్నాడు. అయ్యనతో లెక్కండి, ఎంత లెక్కండి. ఇప్పుడు షర్మిల గారిని కూడా చంపేసిన ఆశ్చర్యపడవలసిన లేదు, చెల్లెని కూడా చూడండి. మాజీ మంత్రి టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వెల్లడించారు. గన్ లైసెన్స్ రెన్యువల్ కోసం కలెక్టర్కు దరఖాస్తు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆయన లైసెన్స్ రెన్యువల్ చేసి గన్ ఇవ్వాలని కోరారు. తనకు వద్దన్న 2 గన్మెన్స్తో భద్రత కల్పించారని, ఆ గన్మెన్సే తన సీక్రెట్స్ ను ప్రభుత్వానికి చేరవేస్తున్నారని ఆరోపించారు అయ్యన్న పాత్రుడు. అలాగే ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కూడా చంపేస్తారేమో అని అయ్యన్న పాత్రుడు అనుమానం వ్యక్తం చేశారు. అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుటేటర్ వాసు లైవ్ లో అందిస్తారు. ఎస్ వాసు, డీటెయిల్స్ ఏంటి? పవన్ ఉత్తరాంధ్ర ఫైట్ బ్యాండ్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కాసేపు క్రితమే మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో విడిచిపడ్డారు. దాంతో పాటు తొలిసారి ఆయన ఏదైనా సరే మొహం మీద చెప్తారు, ఎవరికి కూడా భయపడరు. ఇప్పటికే అనేక కేసులు ఆయన పెట్టినప్పుడు కూడా ఎక్కడ కూడా భయపడకుండా ఉన్నట్టు మొహం మీద చెప్పే పరిస్థితి. పాలన బాలు, జగన్ పాలన బాలు నిన్న మొన్న పెట్టినటువంటి సిద్ధం సభలో చేసినటువంటి మొత్తం అంతా కూడా అబద్ధాలు చెప్పారని చెప్పడం. దీంట్లో భాగంగా చాలా కీలకమైన విషయాలు చెప్పారు. ఆయనకి రోజు కూడా అర్ధరాత్రి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, చంపేస్తామని కాల్స్ వస్తున్నాయి. ఎవరంటే కడప రెడ్డి చెప్తున్నారు, అక్కడి నుంచి ఫోన్లు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. నన్ను నా గన్ను రెన్యూ చేయించుకోలేదు, రెన్యూ కోసం కలెక్టర్ కలిసాను, ఎస్పీకి ఇచ్చాను, అదే ఇదిగా ఉన్నారు, ఇంతవరకు కూడా నా కలెక్టర్ రెన్యూ చేయలేదు. ఎందుకంటే గన్న కూడా పెట్టుకోవడం మంచిది, ఎప్పుడు ఏం జరిగింది వేయించలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం జగన్కు తల్లి చెల్లి అంటేనే లెక్కలేదు, బాబాయ్ చనిపోతేనే చంపేస్తేనే లెక్కలేదు. అటువంటిది అట్టాలు అయిన పాత్రలు ఎంత అని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో చాలా సార్లు కూడా ప్రభుత్వంపై విడిచిపోయినప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా ఈ విధంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అయితే భయపడుతున్నట్టు కూడా ఎక్కడ కూడా గన గురించి కానీ మాట్లాడారు. తొలిసారి ఇవాళ ఆయన గన కోసం మాట్లాడారు, గన్ రెన్యూల్ చేసుకున్నామని చెప్పారు. అదేవిధంగా బెదిరింపు కాల్స్, కడప బెదిరింపు కాల్స్ వస్తున్నాయి కూడా ఆయన గత హాస్యాస్పదంగా చెప్పినప్పుడు కూడా ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే తొలిసారి ఒక్కసారిగా మాజీ మంత్రి ఇక్కడ మొత్తం టీడీపీలోనే మొత్తం కూడా ఒక బ్రాండ్ గా ఉన్నటువంటి 5 పార్టీలకే బెదిరింపు కాల్స్ ఇస్తే చిన్న చిత్తగా టీడీపీ నాయకులు అంతానే చర్చ కూడా జరుగుతుంది. ఇవాళ ఆయన బాంబు బ్లాస్ట్ చేయడం జరిగింది. నాకు బెదిరింపు కాల్స్ వస్తాయి, ఏమవుతా కూడా తెలియదు, తల్లి చెల్లెలు లెక్క లేనప్పుడు నేనంతా అర్థాలు అనే పరిస్థితి వచ్చింది. షర్మిలను కూడా చంపేస్తారేమో అని ఆయన భయం వ్యక్తం చేసే పరిస్థితి అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తి చాలా కలకలం రేపు రాజకీయ వర్గాలు చాలా కీలకంగా మారి గతంలో కూడా ఎప్పుడు ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు. తొలిసారి ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా టీడీపీ వర్గాల చర్చ జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా జగన్ పాలనలో అంతా కూడా తిరోగమనమే తప్ప ఎటువంటి అభివృద్ధి లేదని కూడా చెప్పడం జరిగింది. ఆయన పాలన పథకాలను కూడా వివరిస్తూ ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి మేలు జరగదని చెప్పింది. 2 నెలలు ఎలక్షన్ ఉండగా కూడా జగన్ వచ్చి అన్ని చేస్తాం, 99% అన్ని చేస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ కూడా చెప్పడం జరిగింది. అంతేకాక ఇంటర్వ్యూలో తాను ప్రశాంతంగా దింపుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, ప్రశాంతంగా వెళ్ళిపోతానంటే ఎలా వెళ్ళినప్పుడు ఎక్కడ తీసుకొచ్చిందో లాక్కొచ్చి మిమ్మల్ని శిక్ష వేస్తాం, ప్రజాతరఫున శిక్ష వేస్తాం, ప్రజాతరఫున శిక్ష వేస్తాం కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి అయ్యన్న పాత్రులు తొలిసారిగా ఈ విధంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని భయపడుతున్నారు. నన్ను
కొంతమంది కడప రెడ్డి చెప్తున్నారో కూడా ఆయన బహిరంగ మీడియా సమావేశాలు చెప్పడం అయితే తీవ్ర కలకలం అవుతుంది పవన్. అయితే వాసు, వైసీపీ ప్రభుత్వాన్ని అయ్యన్న పాత్రుడు విమర్శించడం ఇదేమీ కొత్త కాదు. ఇప్పుడు ప్రజెంట్ గా అంటే అసెంబ్లీ ఎన్నికలు ముందున్న తరుణంలో ఈ టైంలో తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి ఇప్పుడు బయటికి చెప్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి వస్తుంటే ఈ క్షణంలోనే చెప్పడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? అలాగే షర్మిల గురించి చేసిన కామెంట్స్ కి కాంగ్రెస్ పార్టీ ఏమైనా స్పందించే అవకాశం ఉందా? గత కొన్ని మాసాలుగా చూస్తే అయ్యన్న పాత్రుని అనేక రకాలుగా కేసులు ఎదిరించడం జరిగింది. ఒక 2 మాసాల క్రితం కూడా ఆయన్ని మొత్తం తెల్లవారుజామున పోలీసు బాడీకి వచ్చి ఆయన్ని అదుపులోకి తీసుకెళ్ళడం కూడా జరిగింది. అయితే కేడర్ అంతా కూడా నర్సీపట్నం దగ్గరలో ఈస్ట్ గోదావరి బోర్డర్ లో అడ్డుకోవడంతో ఒక నోటీస్ ఇచ్చేసి పంపించడం జరిగింది. ఈ విధంగా చాలా సార్లు ఆయన గోడ ఆక్రమించి పెట్టారని ఒకసారి, లేకపోతే గుంటూరులో జగన్ తిట్టారని మరోసారి, ఇలాగ అనేక కేసులు ఆయనపై చట్టం జరిగింది. ఆయన బెదిరించే ప్రయత్నం జరిగింది. ఆయన ఎక్కడ కూడా లొంగలేదు, ఎక్కడ తగ్గలేదు. కానీ ఫస్ట్ టైం ఈ విధంగా అర్ధరాత్రి ఫోన్లు చేసి బెదిరిస్తామని చెప్పడం మాత్రం ఇది తొలిసారి. ఎందుకంటే అయ్యన్న పాత్రులు ఎవరికి కూడా భయపడేది. చంద్రబాబుతో కూడా అదే విధంగా ఉంటారు, జగన్తో అదే విధంగా ఉంటారు. ఆయన పద్ధతి అంత ఉన్నట్టు చెప్పడం, ఆయనకి అభిమానులు కూడా ఎక్కువ స్థాయిలో ఉంటాం కారణం కూడా అది. కొండ మొదలు పుట్టినట్టు పార్టీని తప్పు చేసిన సరే తప్పు చేశారు చెప్తారు. ఎందుకంటే ఆయన స్వయం ఆయన పార్టీ కూడా మరో మంత్రి గంట పనిలో క్లియర్ చేసి ఒకప్పుడు క్లియర్ చేసే సంఖ్య గత 2 నెలల్లో ఎలక్షన్ అనగా చేయడం పట్ల మాత్రం చర్చకు దారితీసింది. అదేవిధంగా షర్మిల చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పటికే షర్మిల తీవ్ర స్థాయిలో జగన్ పై మొత్తం విన్నెత్తి పోస్తున్నారు. జగన్ పాలన బాగాలని చెప్తున్నారు. తన తండ్రికి ఏమాత్రం కూడా ఎక్కడ కూడా ఆ విధంగా లేదు పాలనని విమర్శిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఆయన కూడా ప్రచారం మొదలెట్టారు. ఇప్పుడు కూడా మొత్తం ఏ జిల్లాలో చూసినా సరే జగన్ పై చేసిన ఆరోపణలపై చర్చ జరుగుతుంది. ఇది చాలా పార్టీతో డ్యామేజ్ జరుగుతుంది, వైసీపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో షర్మిలపై ఆరోపణ చేయడం కూడా తప్పకుండా కాంగ్రెస్ కూడా స్పందించే అవకాశం పవన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు.